టాలీవుడ్లో చాలామంది హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. కథ నచ్చక కొంతమంది ఆ సినిమాలను వదులుంటే మరో కొంతమంది అనుకోని కారణాల వల్ల సినిమాలను మిస్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే దర్శకులు కూడా ఓ హీరో కోసం రాసుకున్న కథతో మరో హీరోతో సినిమాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ స్టార్ డైరెక్టర్ ప్రభాస్తో చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్తో చేశానని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్గా దూసుకుపోతున్నారు. ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా రాణిస్తుంటే ఆర్ఆర్ఆర్ దగ్గర నుంచి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఓ దర్శకుడు మాట్లాడుతూ ప్రభాస్ కోసం రెడీ చేసిన కథతో ఎన్టీఆర్తో సినిమా చేశాను అని తెలిపాడు. ఆయన ఎవరో కాదు, టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యేడు సురేందర్ రెడ్డి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. సురేందర్ రెడ్డి తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ చూశారు. అలాగే ఫ్లాప్స్ కూడా చూశారు. ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన అఖిల్ ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. కాగా ఓ ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. కెరీర్ స్టార్టింగ్లోనే ప్రభాస్ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. అతనొక్కడే సినిమా తర్వాత నాకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అప్పుడే ప్రభాస్తో సినిమా చేద్దామని అంతా సిద్ధం చేసుకున్నా. కథ కూడా రెడీ అయ్యింది. ఇంతలో ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఓ వ్యక్తి నాతో అన్నారు. ఆయన మాట కాదనలేక ప్రభాస్ సినిమాను పక్కన పెట్టి ఎన్టీఆర్తో చేశా. పైగా ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో చేయకపోతే బాగుండదేమో అని వెళ్లి ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పా. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఆ సినిమానే అశోక్. అయితే ప్రభాస్ కోసం రెడీ చేసుకున్న కథ ఇది. ఈ కథలో కొన్ని మార్పులు చేసి తారక్తో చేశాను అని చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి.